రివ్యూ వీడియో చేసే టైంకి నాకు ప్రైస్ తెలియదు. నేను మహా అయితే 65,000 రూపాయలు పెడతారేమో, కార్డ్ ఆఫర్ లేకుండా 65 పెట్టి 60 వస్తుందేమో అని చెప్పిన ఉద్దేశంతో నేను ఆ వీడియో పోస్ట్ చేశా. బట్ ఇప్పుడు 73,000 రూపాయలు పెట్టారు. అక్కడైతే ఇది కరెక్ట్ కాదు అని చెప్పని నాకు అనిపిస్తుంది. అది ఇంకా గట్టిగా బలంగా నేను వీడియో పూర్తి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది కొనచ్చా కొనకూడదా నేను ఏం చెప్పాను అనేది. ఉన్నట్టు జెన్యూన్ గా ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. iQOO 13 ఎప్పటికీ 50,000 రూపాయలకు వస్తుంది. ఇది తీసుకోవడం నయం కదా, నేను కూడా అదే చెప్తాను. కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వన్ వర్డ్ లో అప్గ్రేడ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పంటే, ఫస్ట్ థింగ్ డిస్ప్లే చాలా పెద్ద అప్గ్రేడ్, బ్యాటరీ, కెమెరా, పర్ఫార్మెన్స్, ఓఎస్, కనెక్టివిటీ అన్ని డిపార్ట్మెంట్స్ లో అప్గ్రేడ్స్ ఉన్నాయి. కానీ 18,000 రూపాయలు పెంచుకొని 13 పక్కకు పెట్టి 15 తీసుకునే అప్గ్రేడ్స్ ఉన్నాయా, అవి వర్తేనా వ్యాలిడా అని అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చూద్దాం. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని వీళ్ళు 65,000 తీసుకుని వచ్చారు. నేనేమనుకున్నానంటే 65,000 రూపాయలు తీసుకొచ్చి కార్డ్ ఆఫర్ తో 60,000 రూపాయలు పెడతారేమో అనుకున్నా. అక్కడ వర్త్ అని చెప్పి అనుకున్నాను. 73,000 రూపాయలకి అయితే అనవసరం అని చెప్తాను. 73,000 రూపాయలు పెట్టి అయితే ఎవరు కొనొద్దు. ఒకవేళ మీరు ఇంకెవరైనా iQOO 15 రివ్యూ చూడకపోయి ఉంటే మన ఛానల్లో పోస్ట్ చేశాను 2 రోజుల క్రితం, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. iQOO 13 లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేశా, ఈ వీడియో కూడా చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఇంకా ప్రైజెస్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. iQOO 13 మీకు 55,000 రూపాయలకి లాంచ్ చేశారు. దాని మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇవ్వగా 52,000 రూపాయలకి 12GB 256GB అవైలబుల్ ఉంది. అదే మనం iQOO 15 చూసుకుంటే ఈ ఫోన్ 73,000 రూపాయలకి లాంచ్ చేశారు. అంటే యాక్చువల్ ప్రైస్ మనం కంపేర్ చేసుకుంటే iQOO 13 కంటే 18,000 రూపాయలు పెంచారు iQOO 15 కి. ఫస్ట్లీ బాక్సెస్ పరంగా BMW బ్యాడ్జింగ్ ఉంటుంది iQOO 13 కి. iQOO 15 కి BMW పార్ట్నర్షిప్ లేదు. ఫస్ట్ థింగ్ మనం ఫిజికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూస్తే మాత్రం రెండింట్లో ఆల్మోస్ట్ సిమిలర్ అండ్ సేమ్ అనిపిస్తాయి. కాకపోతే బ్యాక్ సైడ్ కంప్లీట్ ఫ్లాట్ ప్యానల్ iQOO 15 లో కనబడుతుంది. iQOO 13 లో మీకు కొంచెం కర్వ్ కనబడుద్ది. ఈ కర్వేచర్ లేకుండా కంప్లీట్ ఫ్లాట్ తీసుకొచ్చారు. సైడ్ రెండింట్లో కూడా అల్యూమినియం ఫ్రేమ్ తోనే వస్తుంది. బట్ ట్రిపుల్ అంబియంట్ లైట్ సెన్సార్ మీకు iQOO 15 లో ఉండిద్ది. iQOO 13 లో డ్యూయల్ మాత్రమే. బ్యాక్ సైడ్ ఒకటి అండ్ ఫ్రంట్ ఒకటి మాత్రం ఉంటుంది. దీంట్లో బ్యాక్, టాప్ అండ్ ఫ్రంట్ ట్రిపుల్ అంబియంట్ లైట్ సెన్సార్ తీసుకొచ్చారు. బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఉపయోగపడింది. అండ్ ఈ మాన్స్టర్ హాలో లైట్ ఉంది చూసారా, పైన మీకు కనబడుతుంది. అంటే కెమెరా పైన స్ట్రిప్ మనకు కనబడుతుంది. iQOO 15 లో బినీత్ వెళ్ళిపోయింది, కెమెరా లేఅవుట్ కిందకు వెళ్ళిపోయింది. షాడో లోపల నుంచి బయటికి జస్ట్ షాడో వస్తుంది ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. సో ఈ రెండు కొంచెం మనం నోటీస్ చేసే చేంజెస్. ఇంకా మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అండి. మూడో మేజర్ చేంజ్ డిస్ప్లే. ఈ డిస్ప్లే రౌండెడ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో iQOO 13 తో కంపేర్ చేస్తే iQOO 15 లో రౌండ్నెస్ కొంచెం పెరిగింది. చేతుల్లో కార్నర్స్ మనం పట్టుకునే దగ్గర, హోల్డ్ చేసే దగ్గర కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది iQOO 13 తో కంపేర్ చేస్తే. iQOO 13 కొంచెం షార్పర్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా మనం ఇంటర్నల్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. కానీ నేను ప్రాసెసర్ ని పక్కకు పెట్టేస్తున్నా, డిస్ప్లే గురించి మాట్లాడుతున్నా. నాకు ప్రాసెసర్ కంటే కూడా దీంట్లో డిస్ప్లే ఫైనెస్ట్ అండ్ ఫేవరెట్ డిస్ప్లే అన్నట్లు అనిపించింది. ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ అయిన OnePlus 15, Realme GT 8 Pro వీటితో కంపేర్ చేసినా గానీ ది బెస్ట్ డిస్ప్లే iQOO 15 లో ఉంది. మిగతా పర్ఫార్మెన్స్ వీటన్నింటి పరంగా క్లియర్ గా చెప్తున్నాను. మీరు OnePlus 15 ని ఆప్టింగ్ చేసుకోవచ్చు. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 144 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు 2K రెజల్యూషన్ లో. బట్ OnePlus 15 లో మీకు 165 FPS లో గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ తో చూపిస్తుంది. అండ్ రెండింటిని కంపేర్ చేసినా గానీ గేమింగ్ పరంగా నాకు ఈ iQOO 15 తో కంపేర్ చేస్తే OnePlus 15 లో చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అనిపించింది. iQOO 15 తో కంపేర్ చేస్తే కొంచెం అంటే లైట్ ఎడ్జ్ మనకి OnePlus 15 లో ఉన్నట్లు అనిపించింది. సో గేమింగ్ పరంగా మేబీ OnePlus 15 లో ఒక పాయింట్ అహెడ్ ఉండొచ్చేమో. ఇందులో మనకి డిస్ప్లే మాత్రం టూ గుడ్ ఉంది. వేరే ఫోన్స్ ఏవి కూడా దీనికి కాంపిటీషన్ అయితే రావు. iQOO 13 లో మీకు 6.82 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 2K రెజల్యూషన్ డిస్ప్లే, Q10 ప్యానల్ తో వస్తుంది. లైట్ ఎమిటింగ్ మెటీరియల్స్ ఇవి Q10 అనేది. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. iQOO 15 లో మీకు 6.85 ఇంచ్ 2K రెజల్యూషన్, ఇది సామ్సంగ్ వల్ల M14 మెటీరియల్ తో వస్తుంది. LED టెక్నాలజీ OLED డిస్ప్లే. 2K రెజల్యూషన్ 144 Hz. కాకపోతే బ్రైట్నెస్ లెవెల్స్ లో కానివ్వండి, కలర్ యాక్యురసీ లో కానివ్వండి, టచ్ రెస్పాన్స్ రేట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి iQOO 15 ఫార్ అహెడ్ ఉంది iQOO 13 తో కంపేర్ చేస్తే. iQOO 13 డిస్ప్లే దేనికి పనిచేయదు అనిపిస్తుంది iQOO 15 ముందు. పక్కనే మీకు బీరోల్ చేస్తాను అండ్ డిస్ప్లే కలర్స్ అవి చూపించడానికి ట్రై చేస్తాను. యాక్యురసీ iQOO 15 ఫార్ బెటర్ ఉంది. రెండు డిస్ప్లేస్ కూడా LTPO ప్యానల్స్. రెండు డిస్ప్లేస్ లో అన్ని మాక్సిమం క్యాపబిలిటీస్ ఉన్నాయి. XR10+ కానివ్వండి, TUV రిఫైన్ సర్టిఫికేషన్స్ కానివ్వండి, వైడ్ వన్ ఎన్వల్ సపోర్ట్ కానివ్వండి, HDR క్యాపబిలిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంటాయి. బట్ అడిషనల్లీ iQOO 15 లో ఏమున్నాయంటే డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇంతకు ముందు డాల్బీ విజన్ అసలు లేదు. అసలు iQOO లోనే ఇప్పటి వరకు డాల్బీ సర్టిఫికేషన్స్ లేవు. బట్ దీంట్లో మీకు డాల్బీ విజన్ సర్టిఫికేషన్ తీసుకొచ్చారు iQOO 15 లో. అండ్ ఈ లీడ్ ప్యానల్ కూడా M14 LED లీడ్ ప్యానల్ కూడా చాలా డిఫరెన్స్ మేక్ చేసింది. ఇదే డిస్ప్లే iQOO 15 లో ఉన్న సేమ్ డిస్ప్లే మీకు iPhone 17 Pro సిరీస్ లో కూడా సేమ్ యూస్ చేశారు. పోలరాయిడ్ లెవెల్స్ కూడా మీరు సన్ లైట్ లో యూస్ చేసినప్పుడు కూడా కలర్ డిమ్మింగ్ ఏమీ లేకుండా ఎగ్జాక్ట్ యాక్యురేట్ కలర్స్ మనకు వస్తున్నాయి. బ్రైట్నెస్ iQOO 13 లో 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉండేది. iQOO 15 లో మీకు 6000 నిట్స్ మాక్సిమం గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇచ్చారు. 2600 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. సో విజిబిలిటీ చాలా డిఫరెన్స్ ఉంది రెండు ఫోన్స్ కి. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కాంటెంట్ ఎక్కడి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్త్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చి కంటెంట్ లో వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలి. ఈజీగా మన గోల్ రీచ్ అవుదాం. నేను ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇది కూడా చాలా బాగా ఇంప్రెస్ చేసింది నన్ను. iQOO 15 లో జస్ట్ ట్యాప్ అంతే. iQOO 15 చాలా ఫాస్ట్ ఉంది iQOO 13 తో కంపేర్ చేస్తే. iQOO 13 మీకు లిటిల్ గా కొంచెం ఎఫర్ట్ అనేది డిస్ప్లే లోపల పెట్టాల్సి ఉంటుంది.
ఉంటుంది. iQOO 15 అలా కాదు, ఆల్మోస్ట్ ఎయిర్ లో ఉండగానే అన్లాక్ అయిపోతుంది. ఇది సెకండ్ జనరేషన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది ఫస్ట్ జన్. కొంచెం ఫాస్ట్ ఉంది iQOO 15 లో. ఇంకా మనం స్పీకర్స్ గురించి మాట్లాడుకుందాం. రెండింట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, బట్ బెటర్ అవుట్పుట్ అంటే 50-50 ఆల్మోస్ట్ అనిపించింది నాకు. బెటర్ సిమెట్రికల్ యాక్యురసీ iQOO 15 లో అనిపించింది. iQOO 13 లో కూడా బాగానే ఉండిద్ది, బట్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే అనిపించింది. ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్, NFC, ఎయిర్ బ్లాస్టర్ వీటి గురించి మాట్లాడదాం. iQOO 13 లో మీకు 13 5G బ్యాండ్స్ ఉంటాయి అండ్ వైఫై 7 తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వచ్చింది. iQOO 15 లో మీకు 19 5G బ్యాండ్స్ ఉంటాయి. బ్లూటూత్ వర్షన్ 6.0 జనరేషన్ తో వస్తుంది, 5.4 కాదు. అండ్ వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. NFC, ఎయిర్ బ్లాస్టర్ అంటారు, రెండు ఫోన్స్ లో ఉన్నాయి. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ యూజ్ చేసుకుని NFC తో రెండింటిలో పేమెంట్ చేసుకోవచ్చు. ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంది, రెండు ఫోన్స్ యూజ్ చేసుకుని రిమోట్ కంట్రోల్ లా యూజ్ చేసుకోవచ్చు. సరే పక్కకు పెడదాం. ఇప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. కెమెరాస్ iQOO 13 అయితే దండగా అని చెప్పొచ్చు. అంటే 50,000 రూపాయలకి అయితే అనవసరం. కానీ iQOO 15 లో కెమెరాస్ మాత్రం చాలా బాగా అప్గ్రేడ్ చేశారు, చాలా బాగా. 73,000 రూపాయలు పెట్టగలిగిన కెమెరాస్ అంటే అంత లేదు. 73,000 రూపాయలు అయితే అనవసరం. 60,000 రూపాయలకి అయితే మనం తీసుకోవచ్చు అని చెప్తాను. అందులోనూ వీళ్ళు అప్డేట్ ఒకటి ఇచ్చారు. అంటే మనకి ఫోన్ ఇప్పుడు మాకు టెస్ట్ చేయమని చెప్పని ఇస్తారు కదా. ఇనిషియల్ గా మేము తీసుకున్నప్పుడు అంత ఎవ్రీథింగ్ బానే ఉంది. నేను ఢిల్లీలో అవి క్యాప్చర్ చేసినప్పుడు కూడా ఎవ్రీథింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంది. కానీ తర్వాత ఒక 10-15 రోజులకి ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చిన తర్వాత అసలు చండాలంగా అయిపోయినాయి. ఫోటోలు సరిగ్గా రావట్లేదు, పోర్ట్రేట్ సరిగ్గా రావట్లేదు, వీడియోలు సరిగ్గా రావట్లేదు, అన్నింట్లో చెడిపోయిందని చెప్పొచ్చు. దీన్ని వీళ్ళు అప్గ్రేడ్ చేస్తారు, అప్డేట్ ఇచ్చి రెక్టిఫై చేస్తారు. ఇన్ఫాక్ట్ HDR లో కూడా కొంచెం మొహం మీద కొంచెం గ్రే టోన్ ఉన్నట్లు అనిపించింది అండ్ కొన్ని ప్యాచెస్ కనబడుతున్నట్లు అనిపించింది. ఇవన్నీ అప్డేట్ లో ఫిక్స్ చేస్తారు. రెండింటిని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ 13 తో కంపేర్ చేస్తే 15 చాలా మంచి అప్గ్రేడ్. ఆల్మోస్ట్ మీరు వివో ఫోన్స్ లో క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లు అనిపించింది మీకు ఫీలింగ్. కెమెరా అవుట్పుట్ పరంగా, కెమెరా సెన్సర్స్ పరంగా మాట్లాడితే సేమ్ కెమెరా సెన్సర్, ట్రిపుల్ కెమెరా సెన్సర్, 3 50 మెగాపిక్సెల్స్ అండ్ ప్రైమరీ సెన్సర్ కూడా రెండింటిలో సేమే. సోనీ IMX 921 సెన్సర్ తో వస్తున్నాయి 50 మెగాపిక్సెల్. సెకండరీ దీంట్లో టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ ఉండేది, అది సోనీ IMX 816 వచ్చేది iQOO 13 లో. iQOO 15 లో మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్ ఇస్తున్నారు. IMX 882 సెన్సర్ తో వస్తుంది. థర్డ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది సామ్సంగ్ JN5 అంటున్నారు, బట్ ఎక్కడ అఫీషియల్ గా వీళ్ళు కన్ఫర్మ్ చేయట్లా. నేను దీంట్లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సర్ అయితే మెన్షన్ చేయలేదు. ఫ్రంట్ రెండింట్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఓవరాల్ కెమెరా అవుట్పుట్ అయితే 13 తో కంపేర్ చేస్తే 15 ఇది ఆబ్వియస్ గా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. బట్ 73,000 రూపాయలకి అయితే వీడియోగ్రఫీ పరంగా చాలా అప్గ్రేడ్ అవ్వాలి వీళ్ళు. 4K 60 FPS లో రెండు ఫోన్స్ రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ బ్యాక్ రెండింటి యూస్ చేసుకుని. మాక్సిమం 8K 30 FPS లో కూడా రెండు ఫోన్స్ రికార్డ్ చేసుకోవచ్చు. రెండింట్లో iQOO 13 తో కంపేర్ చేస్తే అగైన్ వీడియో పరంగా కూడా iQOO 15 బాగుంది. కానీ 60,000 కూడా దీనికి పెట్టడం అనవసరమే. కానీ వీళ్ళు 73 దాకా తీసుకెళ్లారు. అక్కడ మీకు ఇంకా వీడియోస్ తీసే ఫోన్స్ చాలానే ఉన్నాయి. సో నేను ఇన్ జనరల్ 60 కన్సిడర్ చేయమంటున్నా, కానీ అక్కడ కూడా వీడియోస్ పరంగా అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోవచ్చు. ఇంకొన్ని డిఫరెన్సెస్ కెమెరాస్ పరంగా, ఇందులో మీకు ఫోకల్ లెన్స్ 24, 50, 85, 100 మాత్రమే ఉండేది. దీంట్లో 23, 35, 50, 85, 100 mm చాలా ఫోకల్ లెన్స్ యాడ్ చేశారు. పోర్ట్రేట్ షాట్స్ ఫ్రేమింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే. నెక్స్ట్ జూమింగ్ కూడా, ఇందులో మీకు ఆప్టికల్ జూమ్ తక్కువ ఉండేది, ఇందులో 3x ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మాక్సిమం జూమ్ దీంట్లో డిజిటల్ జూమ్ 30x వరకు చేసుకోగలిగే వాళ్ళం. iQOO 15 లో మీకు 100x డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్ అని పిలుస్తున్నారు. ఇది ఒకటి మేజర్ చేంజ్ జూమింగ్ పరంగా. రెండోది AI ఫోటోగ్రఫీ, సీజనల్ ఫోటోగ్రఫీ మీకు iQOO 13 లో ఉండేది కాదు. సమ్మర్, వింటర్, ఆటమ్, స్ప్రింగ్ ఇట్లా 4 డిఫరెంట్ సీజనల్ AI ఎఫెక్ట్స్ అయితే మీకు iQOO 15 లో ఉంటాయి. అది కూడా ఒక స్మాల్ చేంజ్. సో ఇది కెమెరాస్ గురించి. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఇందులో మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ బాక్స్ లో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి కేపబిలిటీస్ ఏమీ లేవు. అండ్ దీంట్లో మీకు 7000 mAh బ్యాటరీ వస్తుంది. 100 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు, 120 కాదు 100 వాట్ ఛార్జర్. అండ్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. స్క్రీన్ ఆన్ టైం పరంగా మాట్లాడుకుంటే iQOO 13 తో కంపేర్ చేస్తే ఒక 1 అవర్ వరకు ఎక్స్ట్రా మీకు iQOO 15 వస్తుంది. దీన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోండి, ఒక గంట ఎక్స్ట్రా అనేది మీకు అంత మ్యాటర్ చేసిద్దా లేదా అనేది. నాకైతే ఆల్మోస్ట్ అనిపించింది, బట్ ఒక గంట ఎక్స్ట్రా వస్తుందంటే మంచిదే. ఈజీగా 9 to 10 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. ఇది మీకు అరౌండ్ 8 hours వరకు వచ్చింది. ఫుల్ ఛార్జ్ పరంగా మాట్లాడితే ఆబ్వియస్ గా 6120 వాటే ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది ఈ iQOO 15 తో కంపేర్ చేస్తే. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 10 minutes డిఫరెన్స్ అయితే ఎక్కువగా తీసుకుంటుంది iQOO 15 ఛార్జింగ్ టైమ్. ఇది ఒక 10 minutes ముందే ఛార్జ్ అవుతుంది. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ అంటే దీంట్లో ఉంది, దీంట్లో లేదు. పక్కకి పెట్టి నెక్స్ట్ OS గురించి మాట్లాడదాం. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టరే. బట్ ఈ OS ని మీరు కన్సిడర్ చేయమాకండి. iQOO 13 కూడా OS అప్డేట్ వచ్చింది. ఫంటచ్ OS 15 పోయి Origin-OS 6 దీంట్లో కూడా వచ్చింది. ఇందులో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Origin-OS 6 వస్తుంది. ఇందులో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో OS పరంగా అన్ని ఫీచర్స్ దీంట్లోకి వచ్చేస్తాయి. ఈ ఫోనే కాదు, ఫ్లాగ్షిప్ ఫోన్స్ వివోలో కూడా వచ్చేస్తాయి. సో OS ని పెట్టుకోమాకండి. కానీ నాకు OS అయితే అంత ఇంప్రెసివ్ అన్నట్లు నాకేం అనిపించలా. థీమ్ చేంజ్ అయింది అన్నట్లు అనిపించింది. కొత్త ఫీచర్స్ ఒక 4-5 యాడ్ చేశారు అన్నట్లు అనిపించింది. దీని గురించి మీకు కంప్లీట్ అవగాహన రావాలంటే స్క్రీన్ మీద వేస్తున్నాను thumbnail. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఫంటచ్ OS ని Origin-OS ని కంపేర్ చేసి ఒక వీడియో చేశాను. అందులో మీకు Origin-OS 6 కంప్లీట్ ఫీచర్స్ మీకు కనబడతాయి. బట్ పాయింట్ ఇవ్వాలి కాబట్టి అఫ్ కోర్స్ ఫంటచ్ OS తో కంపేర్ చేస్తే Origin-OS 6 కొంచెం బెటర్ ఉంటుంది. అప్డేట్ పాలసీ గురించి మాట్లాడదాం. ఇందులో మీకు 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది iQOO 13. ఇది మీకు 5+7 years అప్డేట్ పాలసీతో వస్తుంది iQOO 15. మరి ఇవి ఓవరాల్ గా iQOO 13 కి iQOO 15 కి మధ్యలోనే డిఫరెన్సెస్. ఇప్పుడు ఈ రెండు ఫోన్స్ లో ఏది కన్సిడర్ చేయొచ్చు అని అడిగితే వాల్యూ ఫర్ మనీ అయితే ఈ
ఈ రోజుకి ఐక్యూ 30 మీకు వాల్యూ ఫర్ మనీ. ఇందులో మీకు కాంపోనెంట్స్ ప్రైస్ పెరిగినాయి. ముఖ్యంగా స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ యొక్క ప్రైజే పెరిగింది. ర్యామ్ రూమ్ కాన్ఫిగరేషన్, మెమరీ చిప్స్ ప్రైజెస్ పెరిగినాయి, మిగతా కాంపోనెంట్స్ కూడా పెరిగినాయి అని చెప్పి అంటున్నారు. బట్ ఎంత పెరిగినా కానీ అవి మనకు అనవసరం. నా ఉద్దేశం ప్రకారం అయితే మనకి వాల్యూ ఫర్ మనీ డివైస్ ఇప్పటికీ 50,000 రూపాయలు వస్తే ఐక్యూ 30 తీసుకోవడం బెటర్ అని చెప్తా. కానీ మీరు ఒకవేళ కెమెరాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాననుకుంటే ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోవచ్చు. పర్ఫార్మెన్స్ లెవెల్లో అండ్ కెమెరా తప్పించి మిగతా అన్ని ఆస్పెక్ట్స్ లో ఇది మిమ్మల్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అదే మీరు ఐక్యూ 15 తీసుకుంటే ఈ ఫోన్ మాక్సిమం నాకు అనిపించింది ఒక 60,000 రూపాయల వరకు పెడితే వాల్యూ ఫర్ మనీ అండ్ వర్త్ అన్నట్లు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ అవి పెట్టుకుని ఏమన్నా మీకు వస్తే 60,000లో తీసుకోండి. 65,000 అయితే నాకు ఐక్యూ నుంచే కావాలనుకుంటే తీసుకోండి తప్పించి 65 కూడా ఎక్కువ అనే నా ఉద్దేశం. బట్ అన్ని రకాల మిమ్మల్ని సాటిస్ఫై చేసిద్ది. అది కెమెరాస్ అనుకోండి, డిస్ప్లే అనుకోండి, పర్ఫార్మెన్స్ అనుకోండి, బ్యాటరీ అనుకోండి, కనెక్టివిటీ, ఓఎస్ ప్రతి ఒక్కటి మేము సాటిస్ఫై చేస్తాయి. బట్ ప్రైస్ నాకు అనిపించింది 60, ఇంకెక్కువ మహా అయితే 65, అంతకు మించి అయితే పెట్టొద్దు అనేది నా ఒపీనియన్. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.